తనకు తెలిసిన ఏదో నిజాన్ని నాకు చెప్పాలనొస్తూ ఓబిలస్ చనిపోయాడు. కాదు, చంపబడ్డాడు. బాగానే దెబ్బలు తగిలాయంటున్నారు. పాపం చంద్ర పరిస్థితి ఎలా ఉందో పలకరిద్దాం. సరే, మీరు వెళ్ళండి. అందుకే ఊర్మిళ కోసం నేనే వెళ్తాను. మీకేదైనా జరిగితే? నీకేం కాలేదన్న తృప్తి ఉంటుందిగా, అది చాలు. నువ్వు ఈ మధ్య టెన్షన్ పడ్డం బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ ఏమైంది? సావిత్రి విషయంలోనే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. తన గురించి తనకు లేని టెన్షను నీకెందుకు లావణ్య? అదేం చేస్తుందో దానికి అర్థం కావట్లేదండి. చాలా పెద్ద రిస్క్ చేయబోతుంది. ఊర్మిళని వెతుక్కుంటూ ముంబై వెళ్తుందంట. అదే చంద్రతో కలిసి ముంబై. అదేదో మన ఘంటసాల అయినట్టు చెప్తుంది. సరే, తన భర్తను తను అంతగా ప్రేమిస్తుంది కాబట్టి విడిపించుకోవడానికి తన బాధలు తను పడుతుంది. అందులో తప్పేముంది? ప్రేమించకూడదని నేను అంటం లేదు. ఎవరో ఒక అమ్మాయి శవాన్ని తగలపెట్టేసి తను చనిపోయినట్టు నిరూపించగలిగిందంటే ఊర్మిళ వెనక ఎలాంటి మనుషులున్నారో అర్థం కావడం లేదా? అలాంటి వాళ్ల మధ్యకి చంద్రతో వెళ్ళటం ఎంతవరకు సేఫ్ చెప్పండి? సావిత్రి అలా చంద్రతో వెళ్ళటం నాకిష్టం లేదండి. ఫ్రెండే కదా, మరి మాట తనకే చెప్పకపోయావా? వింటేగా వెళ్లాల్సిందే అంటూ మొండిగా వాదిస్తుంది. నువ్వు చెప్పినా వినకపోవడమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఊర్మిళ వెనక ఏదో చాలా పెద్ద నెట్వర్కే ఉందండి. ఎక్కడో ఉండి ఇక్కడ సావిత్రి మీద అటాక్ చేయించిన ఊర్మిళ సావిత్రి ముంబై వెళ్తే వదిలిపెడుతుందా? అది అమాయకంగా ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అదలా వెళ్ళిందంటే ప్రాణాలతో తిరిగొస్తుందన్న నమ్మకం నాకు లేదండి. ప్లీజ్, మనమే ఏదన్నా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? నువ్వే చెప్పు. సావిత్రి కేవలం చంద్రని నమ్ముకొని ముంబై వెళ్లటం ప్రమాదం. అంతగా తను వెళ్లాలంటే పోలీసుల హెల్ప్ తీసుకొని వాళ్ళ ఎస్కార్ట్లతో వెళ్తే బాగుంటుంది. సావిత్రికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుందంటావు, అంతే కదా? కిరణ్ అని సైబరాబాద్ ఏసీపీ నా ఫ్రెండే. నేను తనతో మాట్లాడి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాను. ముందు ఆ పని చేయండి. అది నేను చూసుకుంటాను. నువ్వు స్టేషన్కి వెళ్ళి విషయం ఎస్ఐకి చెప్పు. ఈలోపు నేను తనతో మాట్లాడి ఆ స్టేషన్కి ఫోన్ చేపిస్తాను. మిగిలిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్స్ అండి. నా మనసు ఇప్పటికి కుదుటపడింది. నా మాట వినకుండా అది ముంబై వెళ్ళిపోతుందేమో అని భయపడి చచ్చాను. నీ ఫ్రెండ్కి ఏం కాదు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. అలాగేనండి. రేపు ఉదయాన్నే స్టేషన్కి వెళ్తాను. టెన్షన్లో మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రాపో. అలాగే. సార్, మిమ్మల్ని కలవడానికి ఆ మేడం గారు వచ్చారు. ఎవరు? నమస్తే సార్. రండి, కూర్చోండి. నా పేరు లావణ్య అండి. ఓ, ఏసీపీ కిరణ్ సార్ చెప్పింది మీ గురించేనా? చెప్పండి. యావజ్జీవ కారాగార శిక్ష పడిన సత్య నిర్దోషిని నిరూపించడానికి తన భార్య సావిత్రి ఊర్మిళ బ్రతికే ఉందన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి చంద్ర అని మరొకరితో కలిసి వెళ్తుంది. సత్య వైఫ్ మీ ఫ్రెండా? అవును సార్. నా ఫ్రెండ్ ఒట్టే అమాయకురాలు. ఎంత చెప్పినా వినకుండా అది మూర్ఖంగా ముంబై వెళ్తానంటుంది. ఆల్రెడీ ఇక్కడే వాళ్ల మీద అటాక్ జరిగింది. రియలీ? అవును సార్. అలాంటిది సావిత్రి అక్కడికి వెళ్తే వాళ్ళని ప్రాణాలతో తిరిగి రాణిస్తారా?
ప్లీజ్ సార్, ఎలాగైనా వాళ్ళు ముంబై వెళ్లకుండా ఆపండి. మీరేం వరి అవ్వకండి. ఏసీపీ గారు చెప్పారనే కాదు, ఒకరికి ప్రమాదం అంటే కాపాడ్డం మా డ్యూటీ. అయినా ఒక కేసు గురించి ఇలాంటి క్లూస్ ఏమైనా దొరికినప్పుడు ముందు మాకు చెప్పాలి. అలాంటిది చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం తప్పు. యూ డోంట్ వరీ. మీ ఫ్రెండ్కి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణం మాత్రం చెయ్యరు, నాది హామీ. జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ రాసిచ్చి వెళ్ళండి. మిగిలింది నేను చూసుకుంటాను. చంద్ర అంటే నువ్వేగా? అవును. నీతో కొంచెం మాట్లాడాలి. స్టేషన్కి పద. ఇంట్లో ఇంకెవరెవరుంటారు? ఎవరు ఎస్ఐ నేరుగా ఇంటికి వచ్చేసి స్టేషన్కి పద అంటున్నాడంటే మన ఫ్లాష్ బ్యాక్ మొత్తం లీక్ అయిందా? నేను అండర్ గ్రౌండ్లో ఉన్న విషయం ఎలా లీక్ అయింది? ఇప్పుడేం చేద్దాం? ఎస్కేప్ అవుదాం? మిస్టర్, స్టేషన్కి పద అంటేనే అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి? క్రిమినల్ హిస్టరీ బాగా ఉందా? చచ్చా, నాకు మొదటి నుంచి పోలీసులంటే భయం సార్. స్టేషన్కి రమ్మంటున్నారు కదా, ఆ భయంతో. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? పోలీస్ స్టేషన్ అంటే అదేమైనా బూత్ బంగ్లా అనుకుంటున్నావా? దయ్యాలుంటాయని భయపడటానికి? అంటే నా భయం నాది సార్. సర్లే, అంత భయపడకు. భయంతోనే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు. ఓ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముంబై వెళ్తున్నావటగా? దాని గురించి మాట్లాడాలి, పద. దాని గురించా? 10 minutes కూర్చోండి సార్, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నిన్ను రమ్మంటుంది షూటింగ్కి కాదు, స్టేషన్కి. తర్వాత రెడీ అవ్వచ్చు. పద పద పద. ఇప్పుడు చెప్పండి, ఏంటి ముంబై కథ? చెప్పండి చంద్ర గారు. చెప్పడానికి ఏముంది సార్, ముంబై వెళ్ళడం కూడా తప్పే అంటే ఏం చెప్పగలం? వెళ్ళొద్దంటం లేదు, దేనికి వెళ్తున్నారంటున్నాను. ఏదో పని మీద వెళ్తున్నాం. అదే, ఏం పని? పర్సనల్ విషయాలు కూడా చెప్పాలా? స్టేషన్లోకి ఎంటర్ అయ్యాక పర్సనల్స్ ఏమీ ఉండవు, అంతా పబ్లికే. మీరు ఊర్మిళ మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముంబై వెళ్తున్నట్లుగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అబద్ధం. మరి నిజం? చూసావా, టప్మని సమాధానం కూడా చెప్పలేకపోతున్నావు. సో నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ఆల్రెడీ ఇది కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన కేసు. ఇలాంటి కేసులకు సంబంధించి ఏదైనా క్లూ దొరికింది అన్నప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు కంప్లైంట్ చేయాలి గాని మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఇక మేముండే దేనికి? ఏదో ఆధారం దొరికిందని మీరు వెళ్తారు, అవతలి వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వెపన్స్ ఉంటాయి. వాళ్ల వల్ల మీకేమైనా హాని జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? చివరికి అందుకు కూడా పై వాళ్లతో తిట్లు తినాల్సింది మేమే. సారీ సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో ఏదో చెప్పారని మీరు నన్ను స్టేషన్కి తీసుకొచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం. అంటే మీరు ముంబై వెళ్ళటం లేదా? వెళ్తున్నాం. మీరనుకుంటున్నట్టు ఎవరో చెప్పినట్టు ఇన్వెస్టిగేట్ చేయడానికి కాదు. మరి చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. సో మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు? ఎస్. ఇన్వెస్టిగేషన్కి కాదు, యామ్ ఐ రైట్? రైట్. ఓకే, సావిత్రిని కూడా పిలిపించి మీరు చెప్పింది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుంటాను. సార్,
సావిత్రి అంటే ఈమె. నీతో వచ్చిందంటే ఆవిడే సావిత్రి అనిగా అర్థం. హ్మ్. చూడమ్మా, మిమ్మల్ని స్టేషన్కి పిలిపించింది నేనే. స్వతహాగా నాకు లేడీస్ అంటే చాలా గౌరవం. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పి మీరు వెళ్ళొచ్చు. పాపం అతను కరెక్ట్గానే చెప్పాడు. మీరు చెప్పేస్తే చాలు. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. చనిపోయిన ఊర్మిళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరిద్దరూ ముంబై వెళ్తున్నారని. నిజమేనా? మీకిది తెలియదనుకుంటాను. పోలీసులకు తెలియకుండా ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్నమాట. అది క్రైమ్. చెప్పండి, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? చెప్పండి. ఊర్మిళ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికే మీరు ముంబై వెళ్తున్నారా? సారీ ఎస్ఐ గారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేం పనుండి ముంబై వెళ్తున్నాం, ఊర్మిళ గురించి వెళ్తున్నామని మీకు చెప్పిందెవరు? నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు వెళ్తుంది ఊర్మిళ గురించే అని స్ట్రాంగ్గా చెప్పారు. మేమెందుకు వెళ్తున్నామో మాకు తెలుస్తుందా? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుందా? సో మీరు ముంబై వెళ్తున్నది ఊర్మిళ కోసం కాదన్నమాట. కాదు. ఓకే, సారీ ఫర్ ద ట్రబుల్. మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని స్టేషన్కి పిలవాల్సి వచ్చింది. ఓకే, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ కావచ్చు. ఒకవేళ అదే నిజమైతే? అందుకే ఊర్మిళ కేసుకు సంబంధించి మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని, ఒకవేళ అలా చేస్తే మీకేదైనా జరిగితే అందుకు పోలీసులకు ఎలాంటి సంబంధము లేదని రాసివ్వండి. ఇవ్వండి, రాసిస్తాను. మ్యాటర్ పోలీసుల దాకా వచ్చింది. మన ప్లాన్ ఫెయిల్ అవుద్ది అనుకుంటే సావిత్రియే చేజేతులా వాళ్ళని కాదని నేను గెలవడానికి హెల్ప్ చేస్తుంది. సావిత్రి ఇప్పుడు పూర్తిగా మన చేతుల్లోకి వచ్చేసినట్లే. ఇక దుబాయ్లో ఊర్మిళ సౌజన్యంతో నా కాపురం కన్ఫర్మ్. నువ్వు కూడా సంతకం చేయి. సార్, మేము వెళ్ళొచ్చా? పద సావిత్రి. ఊర్మిళ ముంబైలో ఉంది. మనం ముంబై వెళ్ళాలని మాట్లాడుకుంది మన ఇద్దరమే. మరి ఈ విషయం పోలీసులకి ఎలా తెలిసింది? అందరికీ తెలిస్తే ఈ విషయం ఊర్మిళ వరకు పోతుంది, తను జాగ్రత్త పడుతుందని మనం ఎవరితో చెప్పలేదు కదా. అలాంటిది పోలీసులకి ఎవరు చెప్పారు? నేనెవరికి చెప్పలేదు. నువ్వెవరికైనా చెప్పావా? నేను నా ఫ్రెండ్ లావణ్యకి చెప్పాను. లావణ్యకి చెప్పావా? చెప్పినప్పుడు తనేమంది? ఏదో అందిలేండి. పర్లేదులే, చెప్పు. ఒంటరిగా అలాంటి చోటుకెందుకు వెళ్ళొద్దు అంది. అప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది లావణ్య.
లేదంటే మనిద్దరికీ తప్ప ఎవరికీ తెలియని ఈ విషయం పోలీసులకి ఎలా తెలుస్తుంది? చనిపోయినట్లు నటించి సత్యని జైలు పాలు చేసిన ఊర్మిళని నేరుగా పట్టుకొని సత్యని విడిపించుకోవాలని మనం ప్రయత్నిస్తుంటే పోలీసులకు చెప్పి మనం ముంబై వెళ్లకుండా ఆపాల్సిన అవసరం లావణ్యకేముంది? ఈ విషయం మాత్రం ఆలోచించాలి సావిత్రి. ఊర్మిళ విషయంలో కలగజేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. రౌడీలతో అటాక్ చేయించారు. అవన్నీ కుదరక ఈ రూట్లో కూడా ఊర్మిళ ట్రై చేస్తుందా? నీ ఫ్రెండ్ అని ఇలా అంటున్నానని అనుకోవద్దు. నిజంగా నీ మంచి కోరుకునేది సత్య నువ్వు కలిసి ఉండాలి అనుకుంటే నీకు సహాయం చేయాలి, నిన్ను ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలా పోలీసుల ద్వారా మనల్ని ఆపే ప్రయత్నం చేయడం ఏంటి? నాకెందుకో లావణ్య ఊర్మిళ మనిషి ఏమో అని అనుమానంగా ఉంది. స్నేహితురాలిగా పక్కనే ఉంటూ సత్యని నీ మెడలో తాళిని నీకు దూరం చేయాలని చూస్తుందంటే తను ఫ్రెండ్ ఏంటి సావిత్రి? రాజ్యాల కోసం వరుస పెట్టి దండయాత్రలు చేసుండొచ్చు, ఆస్తుల కోసం వరుసగా దాడులు చేసుండొచ్చు. కాని నా మెడలో తాళి నాకు దూరం చెయ్యాలని ఆ ఊర్మిళ ఈ తాళి నా మెడలో పడిన క్షణం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. మా తల్లి కోట ముత్యాలమ్మ పాదాల దగ్గర పెట్టిన తాళి ఇది. దీనిని దూరం చేయటం ఎవ్వరి తరం కాదు. అది లావణ్య అయినా మరొకరైనా సరే. నా భర్త ఎంతో ఇష్టంగా కట్టిన తాళిది. చచ్చేదాకా ఇది నా మెల్లోనే ఉండాలని నేనిష్టపడుతున్న తాళిది. మా ఇద్దరి ఇష్టాన్ని ఆ తల్లి దయని దూరం చేయటం ఎవరి వల్ల అవుతుందండి? ఈ తాళి నా భర్త ఇష్టం. ఈ ఇష్టాన్ని ప్రాణం పోయే వరకు ఇష్టపడుతూనే ఉంటాను. ఈ తాళి కోసమే బతుకుతాను. ఎస్ ఎస్, మిమ్మల్ని విడతీయటం ఎవరి వల్ల కాదు. అవును, ఆ ఎస్ఐ అడగగానే మేము ఈ కేసు గురించి ముంబై వెళ్ళట్లేదు అని ఎందుకు అబద్ధం చెప్పావు? అదా, పోలీసుల్లో కూడా ఊర్మిళ మనుషులు ఉంటారన్న మీ మాట గుర్తొచ్చి ఎందుకైనా మంచిదని అలా చెప్పాను. సూపర్ సావిత్రి, నువ్వు ఇలా షార్ప్గా ఉంటే నేను అనుకున్నది సాధించడానికి అదే మనం అనుకున్నది సాధించడానికి ఎక్కువ టైం పట్టదు అంటున్నాను. సరే సావిత్రి, ఉంటాను. జస్ట్ మిస్. అదృష్టం కొద్దీ అన్నట్లు కొద్దిలో మిస్ అయ్యాం. లేదంటే నీ కేసు మళ్ళీ రీఓపెన్ అయ్యేది. ఎలా? లక్కీగా ఎప్పుడూ నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే కథ మళ్ళీ మొదటికొచ్చేది. నిజమే. సావిత్రి స్టేషన్కి వచ్చింది అనగానే బుక్ అయిపోయాం అనుకున్నాను. కానీ నా సొంతం కావడానికి సావిత్రికే తెలియకుండా మన రూట్ క్లియర్ చేసింది. ఇంకా మనకి పోలీసుల గురించి కూడా భయం లేదు. నీకు సంబంధించి ఏం అడిగినా సావిత్రి చెప్పదు. సావిత్రి చెప్పలేదన్న ఆనందంలో అసలు స్టేషన్ దాకా రప్పించిన దాని గురించి మర్చిపోతున్నావు. మర్చిపోలేదు ఊర్మిళ. లావణ్య తను ఫ్రెండ్సే కదా. నన్ను సావిత్రికి దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అసలు ప్రాబ్లమే అది. సంతోషాన్ని కాస్త లేటుగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సమస్యని వెంటనే సాల్వ్ చేసుకోవాలి. లేదంటే అది 10 సమస్యల్ని తయారు చేస్తుంది. ఆ ఛాన్స్ దానికి ఇస్తానా? దానికి చెక్ పెట్టేసి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను.
ఇక్కడంతా క్లియర్. ఇక మిగిలింది నా కాబోయే శ్రీమతి నేను ముంబై వెళ్ళడం, అటునుంచి దుబాయ్ వెళ్ళటం. దానికి ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు? సావిత్రికి పాస్పోర్ట్, మా ఇద్దరికి టికెట్స్, అకామిడేషన్ అవన్నీ ఎంతవరకు వచ్చాయి? మీరిద్దరు ముంబైలో దిగిన మరుక్షణం అవి మీ చేతిలో ఉంటాయి. అంటే మాదే ఆలస్యం అన్నమాట. అయితే వెళ్ళి మా ఇద్దరి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. మీరు ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది. అర్థమైంది. ఇంకా అదే పనిలో ఉంటాను. వస్తాను. తీసుకోండి. ఏంటి స్పెషల్? మా ఆయనకి ప్రేమగా చేసి పెట్టాలనిపించింది, అదే స్పెషల్. అదే సడన్ గా ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందా అని. నా ఫ్రెండ్ లైఫ్ గురించి నేను బాధపడుతుంటే నా కోసం మీ ఫ్రెండ్ ద్వారా నా ఫ్రెండ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చూసారుగా, అందుకు. సాలు అయిందో లేదో అప్పుడే పార్టీ ఇచ్చేస్తే ఎలా? ఆ ఎస్ఐ గారు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని మాటిచ్చారు. సో ఈ పాటికి సాల్వ్ అయిపోయి ఉంటుంది. మీరు తినండి. రా సావిత్రి. ఏమే, నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండాలి, నా భర్తతో నన్ను సంతోషంగా ఉండనివ్వవా? నా భర్త బయటకొస్తే నీకేంటే నష్టం? స్నేహితురాలుగా హెల్ప్ చేయాల్సింది పోయి నాకే ద్రోహం చేస్తావా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు ద్రోహం చేయడం ఏంటి? చేస్తున్నావుగా. మేం ముంబై వెళ్తున్నామని నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ విషయం పోలీసులకెందుకు కంప్లైంట్ ఇచ్చావు? మాట్లాడవే. ఆ కంప్లైంట్ ఇచ్చింది నువ్వు కాదా? నా భర్తని కాపాడుకోవడానికి నేను ముంబై వెళ్లకుండా చేస్తే నీకే వస్తుందే. అవును, ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే. నీ మంచి కోసమే ఇచ్చానే. ఏంటే మంచి? నా భర్తని నేను కాపాడుకోకుండా చేయటం మంచా? సావిత్రి, నీకు అర్థం కావట్లేదే. భర్తని కాపాడుకోవాలన్న నీ నిర్ణయం మంచిదే, కానీ చంద్రతో ముంబై వెళ్లాలన్న నీ నిర్ణయం మంచిది కాదే. అలా వెళ్తే నీ ప్రాణాలకి ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి నేనెలా కాపాడుకోవాలో అర్థం కాక ఇలా చేశాను. నేనిలా చేసింది నీ మంచి కోసమేనే. వద్దు, చేసింది చాలు. హెల్ప్ చేస్తున్నానన్న భ్రమలో కొత్త ప్రాబ్లమ్స్ తెస్తున్నావు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం నాకు తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల్లో కూడా ఊర్మిళ మనుషులున్నారు. వాళ్ళ విషయాన్ని ఊర్మిళకు చేరువేస్తే నా భర్తను బయటకు తీసుకొచ్చే అవకాశం నాకుంటుందా? ప్లీజ్ లావణ్య, ఇలాంటి హెల్ప్లు నాకు అవసరం లేదు. దయచేసి నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నువ్వు భయపడినట్లు ఈ ప్రయత్నంలో ఒకవేళ నా ప్రాణం పోతే పోనివ్వు. నా భర్త కోసం చచ్చాను అన్న తృప్తైనా ఉంటుంది. అనవసరంగా తన విషయంలో తలదూర్చడం ఎందుకు? ఇలా మాటలు పడ్డం ఎందుకు? అది నా స్నేహితురాలండి. చుట్టూ 100 సమస్యలతో అది నన్ను ఈరోజు అర్థం చేసుకోలేకపోతుంది. అది అర్థం చేసుకోలేదని దాన్ని నేను అర్థం చేసుకోకపోతే ఎలా? అపార్థాన్ని కూడా అర్థం చేసుకునేదే స్నేహం అండి. అదేమన్నా స్నేహితురాలుగా దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. కొద్దిలో ప్రమాదం తప్పిందన్నమాట.
లావణ్య సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఆ ఛాన్స్ దానికి ఇచ్చేదాన్నే కాదు. సమస్యకి ఒక దారంటూ ఉండదు, దానికి నచ్చిన దారిలో అది వస్తుంది. కొటేషన్స్ చెప్పడం కాదు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం మన దగ్గరకు కూడా రాదు. నేను ఆ లావణ్య గురించి అసలు ఆలోచించలేదు. అదే తప్పైపోయింది. లక్కీగా తప్పించుకున్నాం కానీ లేదంటే అందరికీ వైట్ డ్రెస్లు సత్తు బొచ్చులో వచ్చేటివి. తప్పించుకున్నాంగా, ఇప్పుడు ఆ డ్రెస్సుల గురించి, సత్తు బొచ్చుల గురించి ఎందుకు? తప్పించుకున్నామని అశ్రద్ధ చేయొద్దు. మేం ముంబై ఫ్లైట్ ఎక్కి అది గాల్లో లేచేంత వరకు సావిత్రి మీద, లావణ్య మీద ఓ కన్నేసి ఉంచు. అవును బాబా, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి. మేమిద్దరం ముంబై వెళ్తే చాలు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఎవరు? ముంబై ఫ్రెండ్. నాకు తెలియకుండా ముంబైలో ఫ్రెండ్ ఎవరు? ఎవరో ఉన్నారు. ఇప్పుడు అది ముఖ్యమా? చెప్పిన పని చూడు. ఇంకా చూసేదేముంది? ఊర్మిళ గురించి పోలీసుల దగ్గర మాట్లాడడం సావిత్రికి ఇష్టం లేనప్పుడు మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎందుకు అనుకుంటున్నావు? వస్తుంది బాబా. అసలు సమస్య సావిత్రి మెడలోనే ఉంది. సమస్య సావిత్రి మెడలో తాళై వేలాడుతోంది. దాన్ని చూసినప్పుడల్లా అది సావిత్రికి నాకు మధ్య కట్టిన పసుపు దారాల వలయంలా అనిపిస్తోంది. ఆ తాళి నన్నే కాదు, సావిత్రిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. గుండెల్లో ఉన్న నన్ను, గుండెల మీద ఆ తాళి రూపంలో ఉన్న సత్యాగాడు తొక్కేస్తున్నాడు. తీసేస్తే సరిపోతుందిగా. అదంత ఈజీ కాదు బాబా. తాళిని తీయడం అంటే తల తీసుకోవడం అన్నట్లే ఫీల్ అవుతారు ఈ ఆడవాళ్ళు. పర్టికులర్గా సావిత్రి లాంటి కలియుగ సావిత్రిలో ఆ ఆలోచన కూడా పాపం అనుకుంటారు. మరెలా? ఆలోచించాలి, అవసరం కల్పించాలి. సావిత్రి చేతనే మెడలో తాళి తీయించాలి. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. ఏమ్మా ఫోన్ కూడా చేయట్లేదు? చేద్దాం అనుకున్నాను బాబాయ్ గారు, కుదరలేదు. రండి కూర్చోండి. ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకుంటావమ్మా. నీ దగ్గర నాకు ఇదే బాగా నచ్చుతుంది. కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే వద్దమ్మా, అద్దె డబ్బులు ఇస్తే బయలుదేరతాను. ఏంటమ్మా ఇంకా అలాగే నిలబడ్డావు? అంటే బాబాయ్ గారు, డబ్బులకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఆగండి, ఎలాగోలా ఇచ్చేస్తాను. ఏమ్మా నీకు మాత్రం ఇది న్యాయంగా ఉందా చెప్పు? ఇప్పటికే అద్దె డబ్బులు ఇచ్చి 3 నెలలు అయింది. పెద్దవాణ్ణి, నాకున్న ఏకైక ఆధారం ఈ అద్దెలే. ఇలా నెల నెల ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి చెప్పు? వేరే డబ్బులు రావాలండి, రాలేదు. అవన్నీ నాకెందుకమ్మా? నెల 2 నెలలంటే పర్వాలేదు, 3వ నెల వచ్చినా ఇంకా ఆగాలంటే ఎలా చెప్పు? ఇక నా వల్ల కాదమ్మా. అద్దె కట్టడం ఇబ్బందిగా ఉంటే వేరే ఇల్లు చూసుకోండి. ఈ ముసలోడేంటి అద్దె కోసం నా సావిత్రిని బాధ పెడుతున్నాడు? రెండు రోజుల్లో వస్తానమ్మా. అద్దె డబ్బులన్నా ఇవ్వు, లేదంటే
ఇళ్ళన్న ఖాళీ చేసి ఏదో ఆడపిల్లవని ఇబ్బందుల్లో ఉన్నావని ఆగినంతకాలం ఆగాను. ఇక నా వల్ల కాదమ్మా. వస్తాను. బ్యాంకులో డబ్బులైపోయాయి. ఇప్పుడేం చెయ్యాలి? నా బంగారం ఇంత టైట్లో ఉందా? రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉందన్నమాట. ఇంకొంచెం టైట్ చేస్తే మనకేమన్నా యూజ్ ఉంటుందేమో. ఎస్. బ్యాంకులో డబ్బులైపోయాయి. అమ్మ వాళ్ళని అడగలేను. లావణ్యని అడుగుదామా అంటే కొత్తగా పెళ్ళైంది. వాళ్ళని అడగటం బాగోదు. ఇప్పుడేం చెయ్యాలి? పనిలో పని మనము ఒక డోస్ ఇస్తే సరిపోతుంది. హలో, హాయ్ సావిత్రి. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటండి? ఇప్పుడు మనం ముంబై వెళ్ళాలి. ఊర్మిళను పట్టుకునేంత వరకు అక్కడే ఉండాలంటే బాగానే ఖర్చు అవుతుంది. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నాకు ఒక అమౌంట్ రావాలి. అది వస్తుందిలే అనుకున్నాను. ఆ అమౌంట్ 2 months వరకు వచ్చేలా లేదు. అప్పటి వరకు మనం వెళ్లకుండా ఉండలేం కదా. మరి ముంబై వెళ్ళడానికి అమౌంట్ నువ్వు చూడగలవా? ఏం సావిత్రి, నీకు అడ్జస్ట్ కావా? అవుతాయి. ఎంత కావాల్సి వస్తుంది? కనీసం 50,000 ఉండాలి. పెద్ద సిటీ కదా, ఖర్చు బాగానే ఉంటుంది. ఏమంటావు సావిత్రి? అమౌంట్ నేను చూస్తానులేండి. సారీ సావిత్రి, సడన్గా అనేసరికి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. పర్లేదండి. అయినా అంత డబ్బు మీతో ఖర్చు పెట్టించడం కూడా కరెక్ట్ కాదు కదా. మన మధ్య నీ డబ్బు నా డబ్బు అంటూ ఏం లేదు సావిత్రి, అంతా మనదే. ప్రస్తుతానికి నా దగ్గర లేవు, అంతే. అలా చెప్పడానికి నాకు చాలా గిల్టీగా ఉంది. మీరేం ఫీల్ అవ్వద్దు. ఆ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను. ఓకే సావిత్రి, త్వరగా అమౌంట్ చూడు. ఉంటాను.
ఇది. కష్టం వస్తే చెప్పుకోవటానికేగా నువ్వుండేది. మరి నువ్వే ఇలా కష్టపెడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలయ్యా? ఈ తాళిని నాకెవ్వరూ దూరం చేయలేరనుకున్నాను. నా చేత్తో నేనే తీసేలా చేసావు కదా స్వామి. ఎందుకు నా మీద ఇంత కోపం? ఏం తప్పు చేశానని? ఈ తాళిని నాకు దూరం చేయటమే నీ నిర్ణయం అయితే నీకైనా ఎదురు తిరుగుతాను. నా తాళిని, నా భర్తని రక్షించుకుంటాను. గుర్తుంచుకో. హలో సార్, నేను లావణ్యని. చెప్పమ్మా. నాకొక 1 వీక్ లీవ్ కావాలి సార్. 1 వీకా? సారీ అమ్మా, ఈ టైంలో కుదరదు. సార్ ప్లీజ్ సార్, చాలా ముఖ్యమైన పనుంది సార్. ఆల్రెడీ ఒకరు పెళ్ళని, మరొకరు డెలివరీ అని లీవ్ పెట్టారు. ఇక నీకు కూడా లీవ్ ఇస్తే పక్క ఛానల్లో న్యూస్ రికార్డ్ చేసి మన ఛానల్లో వేసుకోవాలి. ఐఎమ్ సారీ, లీవ్ ఇవ్వడం కుదరదు. సార్ సార్ ప్లీజ్ సార్. సడన్ గా లీవ్ ఎందుకు? సావిత్రి కోసమేనా? అవును, తన కోసం 1 వీక్ లీవ్ ఎందుకు? నేను తనతో ముంబై వెళ్దామని. ఏంటి, నువ్వు ముంబై వెళ్తావా? దాన్ని ఆపటం అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే దానికి తోడుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అభిమానం ఉండాలి లావణ్య, మరీ ఎంత పిచ్చి అభిమానం ఉండకూడదు. నా విషయంలో తలదూర్చొద్దని ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది సావిత్రి. ఇంకా తన గురించి ఆలోచిస్తావేంటి? ఈ రోజు అది నన్నన్న మాటల గురించి ఆలోచిస్తున్నావే గాని ఆ రోజు మన పెళ్ళంటే దగ్గరుండి అన్నీ జరిపించిన విషయం మర్చిపోతున్నావా? స్నేహం అంటే అర్థం చేసుకోవడం, స్నేహం అంటే ఓదార్చడం. అందుకే అందర్నీ కాదని ఆ స్థానాన్ని స్నేహానికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది అది నన్నన్న మాటల గురించి కాదు, దానికి రాబోతున్న ప్రమాదం గురించి, దాన్ని కాపాడుకోవడం గురించి. ఈ టైంలో కూడా నేను దాని గురించి ఆలోచించకపోతే మా స్నేహానికి అర్థం లేదు. నేను వెళ్ళి మా బాస్ని కన్విన్స్ చేసి లీవ్కి పర్మిషన్ తీసుకొస్తాను. ఏమి కావాలి? ఏమి కావాలి? అది అది కొంచెం డబ్బులు కావాలి. ఆ చైను నీకు ఎక్కడిది? నాదేనండి. తెలుస్తోందిలే. ఎక్కడ నుండి కొట్టుకొచ్చావు? నిన్నే అడుగుతున్నాను, ఎక్కడ కొట్టుకొచ్చావు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది నాదే. ఇట్లాగే చెబుతారు. ఎవడో ఎక్కడో గొలుసు లాక్కుని రావడం, నీలాంటి వాళ్ళు వచ్చి వాటిని ఇక్కడ మార్చుకుని వెళ్ళడం, ఆ తర్వాత కోర్టులు పోలీసులు అని మేము తిరగడం. డబ్బులు లేవు, వెళ్ళు వెళ్ళు. నేను అలాంటి దాన్ని కాదండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ప్లీజ్ అండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నీ పరిస్థితి అర్థం చేసుకుంటే తర్వాత నన్ను పోలీసులు అర్థం చేసుకోవాలిగా. మీరు భయపడినట్లు ఎక్కడో దొంగిలించిన వస్తువు కాదండి. నా భర్త నా మెడలో కట్టిన తాళిది. ఆయన పరిస్థితి బాగోలేదు. డబ్బులు చాలా అవసరమయ్యాయి. అందుకే ఆయన కంటే ఈ తాళి ఎక్కువ కాదని తాకట్టు పెడుతున్నాను. ఇంకా నమ్మకం కలగటం లేదా? మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర ఇంతకన్నా ఆధారం లేదు.
ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? సారీ అమ్మా, మా భయము మాది. ఈ మధ్య గొలుసు దొంగతనాలు ఎక్కువైపోయినప్పట్నుంచి ఎవరినీ అంత తొందరగా నమ్మలేకపోతున్నాం. ఆ చైను ఇలా ఇవ్వమ్మా. ఎంత కావాలి అమ్మా? ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. మామూలుగా అయితే వస్తువుకి ఆ రోజు మార్కెట్ రేటుని బట్టి 60% ఇస్తాము అమ్మా. భర్త కష్టంలో ఉన్నాడు అన్నావు కాబట్టి నీకు 80% ఇస్తాము. అంటే 1,00,000 దాకా వస్తుంది. థ్యాంక్స్ సేట్జీ. 3 నెలల లోపు వస్తువు తిరిగి తీసుకోవాలి, లేకపోతే వేలము వేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టము. 3 నెలల వరకు ఎందుకు సేట్జీ? మా వారు 10 రోజుల్లో బయటకొచ్చేస్తారు. రాగానే ఆయనతో కలిసొచ్చి నా తాళిని నేను తీసుకుంటాను. ఠీక్ హై అమ్మా, 1 మినిట్. పేరు అడ్రసు రాయమ్మా. మ్. తీసుకో అమ్మా. చంద్ర, చంద్ర, ఏంటి బాబా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వు? నేను చెప్పే విషయం వింటే సిగరెట్ కాదు, మందు తాగుతావు. ఆనందంతోనా? కాదు, బాధతో. ఈ చంద్ర బాధపడే విషయాలు ఉండవే. ఎందుకుండో? నీ సావిత్రి డబ్బుల కోసం మెడలో తాళి తాకట్టు పెడుతుంది. అవునా? షాక్ అవుతావు అనుకుంటే సింపుల్గా అవునా అంటున్నావేంటి? షాక్ అవడానికి అది ఎవడు కట్టిన తాళి, బాధపడ్డానికి అది ఎవరి తాళి? నాది కాని తాళి దూరం అయితే సంతోషపడతానే గాని బాధెందుకు పడతాను బాబా? అది సత్య కట్టిన తాళి. దాని డేట్ ఎక్స్పైర్ అయిపోయినా అది ఇంకా సావిత్రి మెడలో ఉండడం తప్పు కదా? ఆ తప్పు తెలుసుకుంది కాబట్టే ఇన్ని రోజులకు అది సావిత్రి మెడను వదిలేసింది. అంటే ఆ తాళి తీసేలా ప్లాన్ చేసింది నువ్వేనా? సృష్టిలో కోట్ల జీవులుంటాయి, సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. అలాగే సావిత్రి జీవితంలో ఏం జరిగినా దాని కర్తని నేనే. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను బాబా. ఎన్ని రోజులు ఆ అవుట్డేటెడ్ తాళిని మెడలో వేసుకుని తిరుగుతుంది? పైగా దాన్ని చూపించి ఇది నా సత్య, ఇది నా మెడలో ఉన్నంతకాలం ఆయన గుర్తొస్తూనే ఉంటాడు, ఈ తాళ ఆయన్ని మర్చిపోనివ్వదు అంటూ డైలాగులు విని విని బోర్ కొట్టేసింది. అందుకే తన చేత్తో తనే తీసేలా ప్లాన్ చేశాను. మెడలో నుంచి మార్వాడి కొట్టుకి షిప్ చేయించాను. ఏమో అనుకున్నాను గాని నువ్వు సామాన్యుడు కాదు చంద్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్లు నాకు రకరకాల యాంగిల్స్లో విశ్వరూపం చూపిస్తున్నావుగా. అప్పుడే ఏమైంది? చూడాల్సింది చాలా ఉంది. ఏం చంద్ర, నీకు మంచి గిఫ్ట్ పట్టుకొస్తున్నాను. ఇప్పుడు నా బర్త్డే ఏం కాదే. గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకోవడానికి
పుట్టినరోజులే అవసరం లేదు. ఇచ్చే గిఫ్ట్ని బట్టి కూడా ఆ రోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది. తెస్తున్నాగా, చూశాక నీకే అర్థం అవుతుంది. ఏంటో సర్ప్రైజ్ గిఫ్ట్? అసలు ఏం తెస్తున్నాడు? రండి బాబాయ్ గారు. కూర్చోండి. ఏమ్మా, డబ్బులు సర్దుబాటు అయ్యాయా లేదా? తెస్తానుండండి. మూడు నెలల అద్దె లెక్క పెట్టుకోండి. ఏమ్మా, కటువుగా మాట్లాడానని కఠినమైన నిర్ణయమే తీసుకున్నట్టున్నావు. ఈ డబ్బులు ఎలా తెచ్చావో నీ మెడలో పసుపుతాడే చెప్తుంది. క్షమించమ్మా, నీ పరిస్థితి తెలిసి కూడా డబ్బుల కోసం ఒత్తిడి చేశాను. పరువు గల కుటుంబం నుంచి వచ్చిన్నాను కాబట్టి తాళ్ళని కూడా తాకట్టు పెట్టి నా అద్దె నా ముఖాన్ని పారేస్తున్నావు, అంతేగా? మీకు కావలసిన డబ్బులే కదా బాబాయ్ గారు. నాకు ఆడపిల్లలు ఉన్నారమ్మా. పరిస్థితి ఇదే అంటే ప్రాణంగా చూసుకునే తాళి తాకట్టు పెట్టి మరీ అద్దె కట్టమంటానా? మీ ఇబ్బందులు మీకు ఉంటాయి కదా బాబాయ్ గారు, తీసుకోండి. ఇల్లు గడవనంత ఇబ్బంది అయితే లేదమ్మా. ఈ డబ్బు నాకొద్దు, ఉన్నప్పుడే ఇద్దు గాని. వెళ్ళి తాళి తెచ్చేసుకో. పర్లేదు బాబాయ్ గారు, పసుపు తాడు వేసుకున్నా బంగారపు తాడు వేసుకున్నా తాళి తాళే కదా బాబాయ్ గారు. నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఇప్పటికీ ఆలస్యమైంది. తీసుకోండి బాబాయ్ గారు. వద్దల్లి, నా మాట విని నీ తాళి నువ్వు తెచ్చేసుకో. నీ దగ్గర డబ్బులున్నప్పుడే నాకు ఇవ్వు, అప్పటిదాకా అద్దె అడగను. పెద్ద మనసుతో ఈరోజు మీరు వద్దన్నా అప్పు అప్పేగా. ఈ కష్టాలు ఎక్కువ రోజులు నాకుండవు బాబాయ్. ఓ 10 రోజుల్లో ఆయన బయటకొచ్చేస్తారు. ఆయన వచ్చాక ఆయనే నా తాళి తీసిస్తారులేండి. మీరు తీసుకోండి. వద్దమ్మా. పర్వాలేదు, తీసుకోండి. మనుషుల స్థాయిని ఆస్తులు కాదమ్మా, వాళ్ళ పద్ధతులు చెప్తాయి. కుటుంబం గొప్పదైనప్పుడు వాళ్ళ పద్ధతులు గొప్పగానే ఉంటాయి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. ఉమ్. నమస్తే సేట్జీ. నమస్తే జీ, కూర్చోండి. ఏమి కావాలి? నా మిస్సెస్ మీ దగ్గర తాళిబొట్టు తాకట్టు పెట్టింది, తీసుకెళ్దామని వచ్చాను. తాళిబొట్టు? మీ ఆవిడ పేరేంటి? సావిత్రి. సావిత్రి? మీకు హెల్త్ బాగోలేదని 1,00,000 రూపాయలు తీసుకుంది. ఓ, అలా చెప్పిందా? అవును, బాగోలేదు. మీరు బాగానే ఉన్నారుగా? తగ్గిపోయింది సేట్జీ. అది తెలియక మా ఆవిడ ఏకంగా తాళి తాకట్టు పెట్టేసింది. మీ అమౌంట్ మీకు ఇస్తాను, తాళి ఇచ్చేసేయండి. ఠీక్ హై, రిసిప్ట్ దేదో. అదొకటి ఉందా? రిసిప్ట్ లేదు. అయినా భర్త నేను అడుగుతుంటే రిసిప్ట్ ఎందుకు? మా రూల్స్ మాకు ఉంటాయి సాబ్. తాకట్టు పెట్టిన వస్తువు కావాలి అంటే రిసిప్ట్ లేదు అంటే తాకట్టు పెట్టిన వాళ్ళకే ఇవ్వము. ప్లీజ్ రిసిప్టు తీసుకురండి. మీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు సేట్. ఆ తాళి నా భార్య మెడలో ఉండేది కొద్ది కాలమే. ఈ కొద్ది రోజులైనా అది నా భార్య మెడలో నుంచి తీయకూడదు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా తనొచ్చి తాకట్టు పెట్టేసింది. జీ, మీరు ఏమి అంటున్నారో మాకు అర్థము కావటం లేదు.
అర్థం కాదు సేట్జీ. నా మాటలే కాదు, నా జీవితం కూడా, నా భార్యకే కాదు, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఎక్కువ రోజులు బతకను. కొద్ది రోజుల్లో నాలోని క్యాన్సర్ నన్ను పైకి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకైనా ఆ తాళి నా భార్య మెడలో మెరవాలని ఆశపడ్డాను. ఓకే సేట్జీ, మీ రూల్స్ మీకుంటాయి. మీరు అడిగినట్లే ఆ రిసిప్ట్ తీసుకొస్తాను. సాబ్ సాబ్ కూర్చోండి. మీ పరిస్థితి తెలియక అలా మాట్లాడాను. రూల్స్ది ఏముంది సాబ్, మీ చివరి కోరిక తీర్చుకోండి. నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. నాకిబ్బంది ఏముంది సాబ్, మీ తాళి మీరు తీసుకోండి. నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సేట్జీ. అమౌంట్ ఎంత చెప్పండి? 1 lakh. దానికి వడ్డీ కూడా చెప్పండి. వద్దు సాబ్, మీలాంటి వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకుంటే ఆ రామ్ నన్ను క్షమించడు. అసలివ్వండి చాలు. థ్యాంక్ యూ సేట్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయి పైకి వెళ్ళాక మిమ్మల్ని బాగా చూడమని ఆ రాముని అడుగుతాను. ఉంటాను సేట్జీ. హే రామ్, అంత చిన్న వయసులో ప్రాణం తీస్తున్నావా? ఇది నీకు న్యాయమా? నా గురించి నా వెయిటింగ్ ఏదో గిఫ్ట్ అన్నావుగా? ఏమై ఉంటుంది? నా జీవితంలో నాకంటూ గిఫ్ట్ అంటే అది సత్య నా సొంతం కావటమే. దానికి సంబంధించిన దారేదో నీకు దొరికినట్టుంటుంది. కాదు, నీ సత్య దొరికాడు. నీ సత్య కట్టిన తాళి, నా భర్త నా గుండెల మీద ఉన్నాడు అంటూ సత్యని క్షణక్షణం సావిత్రికి గుర్తు చేసే తాళి. నిన్ను నీ సత్యని విడదీసిన తాళి. నాకు నా సావిత్రిని దూరం చేసిన తాళి. మన ఇద్దరికి శత్రువైన తాళి. ఇది నీ చేతుల్లోకి తెంపి తీసుకురాలేదు, తెలివిగా తీసుకొచ్చాను. సావిత్రి చేతులతోనే సావిత్రి దీన్ని తీసేలా చేసి తీసుకొచ్చాను. తాళిని తెస్తే సత్యని తెచ్చినట్లు కాదు. ప్రస్తుతానికి తాళే వచ్చింది, నెక్స్ట్ సత్య కూడా వస్తాడు. ఇప్పటికిది మార్వాడి షాపుకు మాత్రమే చేరింది, నెక్స్ట్ నీ మెళ్ళ చేరుతుంది. నీ మాటలు వింటుంటే నా సత్య నా కోసం వచ్చినంత సంతోషంగా ఉంది. నా సత్య నావాడు కావాలంటే సావిత్రికి ఈ తాళి దూరం కావడం కాదు, ఈ తాళికి సావిత్రి దూరంగా వెళ్ళిపోవాలి. అది జరగబోతుంది. ఈ తాళి నీ మెళ్ళలోకి రావాలి అంటే సావిత్రి మెడ ఖాళీ అవ్వాలిగా. అందుకే ముందుగా అక్కడ ఖాళీ చేశా. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఖచ్చితంగా సత్య నావాడవుతాడన్న నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది. కాదు, నువ్వు పెంచుతున్నావు. అందులో నా స్వార్థం కూడా ఉందిగా. సావిత్రి నాకు దగ్గర కావాలి అంటే ఈ తాళికే కాదు, ఈ ఊరికే దూరం కావాలి. ఈ ఊరికే కాదు, ఈ దేశానికే దూరం చేద్దువు గాని. ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓ గ్రేట్. నీకు కావాల్సినవన్నీ ముంబై ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటాయి.
ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి వెళ్తే మంచిది. అట్లీస్ట్ 4-5 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ. అంతా ప్లాన్డ్ గా జరగాలి. ఓకే. ఎక్కడ చెప్పు సావిత్రి. చంద్ర గారు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నారా? ఆ, ఇప్పుడే ఇంటికి వచ్చాను సావిత్రి. ఏ ఏం లేదు, మిమ్మల్ని కలుద్దామని వస్తున్నాను. ఉన్నారో లేదో తెలుసుకుందామని. ఉన్నాను సావిత్రి. నువ్వు రావడం ఎందుకు? అంత ముఖ్యమైన విషయం అయితే చెప్పు, నేనే వస్తాను. లేదండి, నేను ఆల్రెడీ బయలుదేరాను. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే సావిత్రి. ఉంటానండి. ఏమై ఉంటుందబ్బా? రాని చూద్దాం. ఏమండి? నేను మళ్ళీ చేస్తాను. ఏంటి, లీవ్ శాంక్షన్ అయిందా? ఎలా చెప్పారు? నీ మొహంలో నవ్వు చెప్పింది. అవునండి, లీవ్ ఇచ్చారు. కానీ 1 వీక్ కాదు, 3 డేస్. ఏదో ఒకటి మొత్తం మీద సాధించావుగా. లీవ్ ఇవ్వనంటే రిజైన్ లెటర్ ఇచ్చొచ్చేదాన్ని. సావిత్రి కన్నా నాకు జాబ్ ఏం ముఖ్యం కాదు. ఆ ప్రమాదం గ్రహించే లీవ్ ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఏంటి? ఏముంది, సావిత్రితో పాటు నేను ముంబై వెళ్ళి దానికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకుంటాను. ముంబై వెళ్ళడం సావిత్రికే కాదు, నీకు రిస్కే కదా. ఆ భయం లేదులేండి. ఎలాగూ ప్రెస్ కాబట్టి అక్కడి లోకల్ ప్రెస్ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. సో నీ ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యవన్నమాట. ఏ, మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు మీకు బాధగా ఉందా? బాధెందుకు? ఒక ఫ్రెండ్ గురించి నా భార్య ఎంతగా ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది. హ్యాపీగా వెళ్ళరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి సావిత్రి వస్తానంటున్నట్లుంది? ఎందుకో? ఎందుకు గెస్ట్ చేయి? జనరల్ నాలెడ్జ్లో నేను చాలా పూర్ గాని నువ్వే చెప్పు. డబ్బులు ఇవ్వడానికి బాబా. పాపం తాళి తాకట్టు పెట్టి మరీ తెచ్చిందిగా, ఆ డబ్బులు ఇవ్వడానికి వస్తుంది. డబ్బులకు కరువైనట్టు నువ్వు డబ్బులు లేవనటం, ఆ సావిత్రి తన తాళిని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తేవడం ఏం అర్థం కావడం లేదు. అలా చెప్పాను కాబట్టే ఆ డబ్బుల కోసం తన తాళిని తనే దూరం చేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులతోనే తన భర్తనే దూరం చేసుకుంటుంది. ఆ తాళి తన మెడలో ఉన్నంతసేపు ఆ సత్యగడు గుర్తొస్తున్నాడంట. నా పెళ్ళానికి వాడు గుర్తు రావడం ఏంటి? అందుకే తన చేత్తో తనే తాళి దూరం చేసుకునేలా చేసి మూరెడు దారం మిగిల్చాను. దాన్ని పుట్టుక్కన తెంపేసి సావిత్రి నా దాన్ని చేసుకుంటాను. ఏంటి మాయమైపోవాలి అంతేగా? అవసరం లేదు. ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ చూసి కళ్ళు తిరిగి పడిపోకు చాలు. పెర్ఫార్మెన్సా? నేనేం చేయాలో చెప్పకుండా సడన్గా అంటే? టెన్షన్ పడకు, నా యాక్షన్కి రియాక్షన్ ఇవ్వు చాలు. బాబా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సావిత్రిని కంటికి రెప్పలా చూసుకోవాలి. నేను ముంబై వెళ్ళగానే నువ్వు సావిత్రిని తీసుకుని ఘంటసాల వెళ్ళు. సావిత్రి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా ప్రాణాపాయం ఉందని భయపడుతుంది కాబట్టి నువ్వు అక్కడే వాళ్ళకి తోడుగా ఉండు. నా లైఫ్లో నేను చేస్తున్న పెద్ద రిస్క్ ఇది. నీకెందుకు ఈ రిస్క్ అని నువ్వు అడగొచ్చు. సావిత్రి సంతోషంగా ఉండాలంటే నేను ఈ రిస్క్ చేయక తప్పదు బాబా. నా సావిత్రి ఘంటసాలలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా బాబా? పచ్చని చేళ్ల మధ్య చింక పిల్లలా పరిగెడుతూ ఫ్రెండ్స్తో ఆడుతూ అప్పుడప్పుడు ఆ ఊరి అమ్మవారి ముత్యాలమ్మతో గొడవ పడుతూ చాలా 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 సంతోషంగా ఉండేది. మళ్ళీ ఆ సంతోషం సావిత్రి మొహంలో చూడాలంటే
నేను ఈ రిస్క్ చేయక తప్పదు. ఒకవేళ ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు. సావిత్రి సత్య ఒక్కటైతే చాలు. నేను ఇక్కడ లేకపోయినా పైనుంచి చూసైనా ఆనందపడతాను. నువ్వు వెళ్ళి ఘంటసాలకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు బాబా. సావిత్రి, నువ్వా? వచ్చి ఎంతసేపు అయింది? నువ్వు ఘంటసాల వెళ్ళడానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఇంకెంత చేస్తారండి నా కోసం? నా కోసం జైలు చుట్టూ తిరిగారు, పోలీస్ స్టేషన్లో అవమానాలు పడ్డారు, నా కోసం రౌడీల చేతుల్లో దెబ్బలు తిన్నారు. ఇంకా ఏం చేస్తారు? చాలండి. మంచితనాన్ని అవసరానికి మించి వాడకూడదు. ఇంకా మీ అభిమానాన్ని భరించే శక్తి నాకు లేదు. నా భర్త కోసం మీరు ప్రాణాలు తీసుకోవడమేంటి? మీతో పాటు నేను వస్తాను. నిజంగా ప్రాణాలు పోయే పరిస్థితే వస్తే నా ప్రాణాలే పోనివ్వండి. సావిత్రి, అవునండి, మీలాంటి మంచి మనుషులు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే నాలాంటి 10 మంది బాగుంటారు. అది కాదు సావిత్రి. ప్లీజ్ అండి, నా మాట కాదనొద్దు. మీతో పాటు నేను వస్తున్నాను, అంతే. తీసుకోండి. ఏదో మాట వరుస కన్నాను గాని హఠాత్తుగా ఇంత డబ్బు. ఏంటి సావిత్రి అది? ఏం లేదు, ఏం లేదండి. అర్థమైంది సావిత్రి. ఈ డబ్బు ఎలా వచ్చిందో అర్థమైంది. తాళిని తాకట్టు పెట్టి తెచ్చావు కదా. ఏం సావిత్రి, నేను చచ్చాను అనుకున్నావా? నాకు అడ్జస్ట్ కావడం లేదు, నువ్వు అరేంజ్ చేయగలవా అని అడిగాను. కావు అని ఒక్క మాట చెప్పుంటే నా తల తాకట్టు పెట్టానని తెచ్చేవాణ్ణి కదా. నువ్వు తాకట్టు పెట్టింది తాళిని కాదు సావిత్రి, సత్యాన్ని. అబ్బచ్చా, అసలు నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? స్నేహితుడిగా నేనుండి కూడా నీ మెళ్ళో తాళి తాకట్టు పెట్టించాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. బాధపడకండి, నా భర్త కంటే నాకు బంగారం ఎక్కువ కాదు. తాకట్టు పెట్టింది నా భర్త కోసమేగా. పసుపు తాడైనా పసిడి తాడైనా తాళి తాళే. రేపు నా భర్త నిర్దోషిగా విడుదలై వచ్చాక ఆయన చేత్తోనే విడిపించి నా మెళ్ళో వేయించుకుంటాను. ఇప్పుడు అది ముఖ్యం కాదు. మనం ముంబై ఎప్పుడు వెళ్తున్నాం? రేపే. రేపేనా? సరే, నేను వెళ్ళి నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. ఏమైనా ముంబై వెళ్ళడానికి ఈ డబ్బులు వాడాలంటే బాధగా ఉంది. వీడు ఓవరాక్షన్ తగలయ్యా. ఎవరికోసం వాడుతున్నారండి? మీకోసం కాదుగా, నా భర్తని విడిపించడానికే వాడుతున్నారు, అంతేగా? మీరలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. ఏడి బాబా? బాబా,
ఆ జనరేషన్లో ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని చూశాను. ఈ జనరేషన్లో మహేష్ బాబు ప్రభాసులను చూశాను. కానీ ఒక పక్క కాపురాన్ని కూలుస్తూ కూడా నిలబెడుతున్నట్టు నువ్వు చేస్తున్న పెర్ఫార్మెన్స్ ఉందే, అది మాత్రం నువ్వే చేయగలవు. చెప్పానుగా తట్టుకోలేవని. నేర ప్రపంచంలో నీలాగా నమ్మించి గొంతులు గొయ్యగలవాడు ఇప్పటిదాకా లేడు, ఇక ఉండరు, ఉండబోరు. నా విషయాల్లో కలుగు చేసుకోవద్దని చెప్పినా మళ్ళీ ఇది ఫోన్ చేస్తుందేంటి? చంద్రగారు చెప్పినట్టు ఇది ఊర్మిళతో కలిసి నాటకాలు ఆడుతుందా? ఎందుకైనా మంచిది దీని ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. దీనికేమైంది ఇలా ప్రవర్తిస్తుంది? తోడుగా నేను వస్తానని చెప్దామనుకుంటే ఫోన్ కట్ చేసిందేంటి? ఈ విషయం దీనికి ఎలా చెప్పాలి? హాయ్ ఊర్మిళ. ఎంతవరకు వచ్చింది నీ కాబోయే శ్రీమతితో దుబాయ్ ప్రయాణం? మేం రెడీ. ఫ్లైట్ దే లేట్. అవునా? 1 మినిట్. మీ పెళ్ళికి నా గిఫ్ట్. అర్థం కాలేదా? నీకిచ్చిన మాట ప్రకారం అన్నీ అరేంజ్ చేశాను. మీరు ముంబైలో దిగాకే ఇద్దామనుకున్నాను. కాదు, ఇక్కడ నా చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందనిపించి ఇక్కడికి తెప్పించాను. ఇవి మీ ముంబై టికెట్స్. ఇది సావిత్రి పాస్పోర్ట్. మీ ఇద్దరు దుబాయ్ వెళ్ళటానికి టికెట్స్. ఇది దుబాయ్లో మీరుండబోయే విల్లా కీస్. ఇది నువ్వు నీ భార్యతో తిరగటానికి కార్ కీస్. తీసుకో. థ్యాంక్ యూ ఊర్మిళ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనిచ్చిన మాట ప్రకారం అన్నీ అరేంజ్ చేశాను. ఇక నువ్విచ్చిన మాట ప్రకారం సావిత్రిని తీసుకెళ్లటమే ఆలస్యం. దానికి కూడా ఎక్కువ టైం లేదు. రేపటి నుంచి నువ్వు చూడాలన్నా సావిత్రి కనిపించదు. ఆ క్షణం కోసమే వెయిటింగ్. మీరు ముంబైలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి దుబాయ్లోని విల్లాలోకి అడుగు పెట్టేదాకా నా మనుషులు దగ్గరుండి మీకు కావాల్సినవన్నీ చూసుకుంటారు. నువ్వు మీ గురించి జాగ్రత్త పడాల్సింది హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కే వరకే. ఆ విషయంలో నా జాగ్రత్తలోనే ఉన్నాను. అయితే నో ప్రాబ్లం. మీరు దుబాయ్లో దిగిన మరుక్షణం ఇక్కడ నా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఊర్మిళ చనిపోలేదు, బ్రతికే ఉంది అన్న న్యూస్ ముందుగా పాస్ చేస్తాను. సత్య షాక్ నుంచి తేరుకునే లోపే సావిత్రి నీతో లేచిపోయిందన్న న్యూస్ స్ప్రెడ్ చేస్తాను. నేను బ్రతికే ఉన్న విషయం ముందుగా చెప్పింది సావిత్రికి అయినా చంద్ర కోసం నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని ఏడ్చేస్తాను. నన్ను అనుమానించిన సత్య నాకు అవసరం లేదు, జీవితంలో మళ్ళీ సత్యమోహన్ చూడనందే అని సత్యనే నమ్మిస్తాను. ఓదార్పు పేరుతో అలా అలా దగ్గరై నా సత్యని నా వాణ్ణి చేసుకుంటాను. సత్యని పెళ్లి చేసుకొని నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్గా మీకు పెళ్లి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దుబాయ్ వెళ్ళాక అక్కడ నా బంగారాన్ని నేను ఎలా చూసుకుంటున్నానో నీకు డైలీ వీడియో క్లిప్స్ పంపిస్తాను. అక్కడి నుంచి పంపించాలి అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలిగా. వెళ్ళు, ముందా పని చూడు.
ఓకే ఊర్మిళ, బాయ్. సావిత్రి, ఈసారి నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ చంద్రతో నువ్వక్కడ, నా సత్యతో నేనిక్కడ. సావిత్రి, నేను బయలుదేరుతున్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ అవుతున్నాను. మీరొచ్చేలోపు రెడీగా ఉంటాను. వచ్చేయండి. త్వరగా రెడీ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది. ఏంటి, ఫ్లైట్లోనా? ఫ్లైట్ ఎందుకండి? ట్రైన్లో వెళ్ళేవాళ్ళం కదా. ఊర్మిళ దొరికే వరకు మనకు ప్రతి నిమిషం చాలా విలువైంది. ట్రైన్లోనూ బస్సులోనూ అయితే వన్ డే వేస్ట్ అయిపోతుంది. ఊర్మిళ తప్పించుకోకూడదు అంటే మనం తొందరపడాలి. ఊర్మిళ బతికే ఉందని తెలిసిన దగ్గర నుంచి తన్ని పట్టుకొని ఎంత త్వరగా నిన్ను సత్యని ఒక్కటి చేద్దామని చూస్తున్నాను. అందుకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. త్వరగా రెడీ అవ్వు, వచ్చేస్తాను. అలాగే. ఇదేంటి ఇలా వదలకుండా వెంటపడుతుంది? దీని మాటలు వింటే బుర్ర పాడైపోతుంది. ఏంటండి ఇలా ఫోన్ కట్ చేస్తుంది? టైం బాలేనప్పుడు ఎదుటి వాళ్ళు మంచి చెప్తే అర్థం కాదు. నీ ఫ్రెండ్ పరిస్థితి కూడా అదే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చాలా హర్ట్ అయినట్టుంది. అది ఫోన్ తీసేలా లేదు, కానీ నేనే వెళ్ళి తనకు తోడుగా ముంబై వస్తానని చెప్పి వస్తాను. ఫోన్లోనే సమాధానం చెప్పని సావిత్రి ఇంటికెళ్తే చెప్తుందంటావా? దాని సమాధానంతో నాకు పనిలేదు. స్నేహితురాలుగా దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా ధర్మం నేను చేస్తాను. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. నువ్వు కష్టపడకూడదనే నా బాధ. పర్వాలేదండి, నేను కష్టపడేది నా స్నేహితురాల కోసమేగా. మాట్లాడొచ్చేస్తాను. ఏంటి సావిత్రి, రెడీయా? రెడీ అండి. కావాల్సిన వస్తువులను సర్దుకున్నావా? సర్దేశాను. వెళ్దామా? పద. అవును సావిత్రి, మనం ముంబై వెళ్తున్నామని మీ అమ్మోళ్ళకు ఓ మాట చెప్పావా? లేదు. అదేంటి సావిత్రి, వాళ్ళకి చెప్పకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఇలా ముంబై వెళ్తున్నాం అని చెప్పి మీ పేరెంట్స్తో మాట్లాడు. మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో. వద్దు, ఈ విషయం మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ. ఆ ఊర్మిళను పట్టుకొచ్చి కోర్టులో నిలబెట్టి నా భర్త నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన రోజు తెలియాల్సిన వాళ్ళందరికీ తెలుస్తుందిగా. ఊర్మిళ కోసం మనం ముంబై వెళ్తున్న విషయం మూడో కంటికి తెలియకూడదు అన్నారుగా. ఆ కన్ను మా అమ్మా నాన్నది కూడా ఎందుకు కాకూడదు? మనం ఎంత కష్టపడ్డాం, ఎక్కడికి వెళ్ళాం అన్నది మనం వచ్చాక ఎలాగో తెలుస్తుందిలేండి. ఇచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నా. ఇక్కడి నుంచి బయలుదేరాక తిరిగి రావడం ఉండదు. మళ్ళీ మీ అమ్మానాన్నలతో మాట్లాడే అవకాశం ఉండదు బంగారం. ఏంటండి ఇంకా అలాగే నిలబడ్డారు? పదండి. ఒక్క నిమిషం.
వెళ్దాం పదండి. ఏం మర్చిపోయావు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సావిత్రి వెళ్దాం పద. వాచ్మెన్ కో మాట చెప్పి వెళ్దామండి. వాచ్మెన్, వాచ్మెన్. వాచ్మెన్, వాచ్మెన్. సావిత్రి టైం లేదు పద. కూర్చో. సావిత్రి, సావిత్రి. సావిత్రి. లాభం లేదు, దీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందే. వద్దు సావిత్రి. లావణ్య నీ ఫోన్ ద్వారా మనల్ని ట్రాప్ చేసి ఊర్మిళకి ఏదో చెప్పాలని చూస్తుంది. నీ ఫోన్ ఆన్లో ఉంటే సిగ్నల్ ద్వారా మనం ఎక్కడున్నామో వాళ్ళు తెలుసుకోవచ్చు.
నీ ఫోన్ ఆఫ్ చేయడం మంచిది. Currently switched off or not reachable. If you are an Idea customer, you can leave a voice message. ఎందుకు నన్ను ఇది ఇలా అపార్థం చేసుకుంది? ఇప్పుడేం చేయాలి? అసలు మర్చిపోయాను. ఇండియాకి గుడ్ బై చెప్పడానికి మనకి ఎక్కువ టైం లేదు. ఇంకా ఫోన్ చేసే దగ్గరే ఉన్నాడంటే బయలుదేరలేదన్నమాట. చెప్పు చంద్ర, ఇంకా బయలుదేరినట్లేదు? అంతా ఓకేనా? బయలుదేరుతున్నాను. బయలుదేరుతున్నానంటున్నావు ఏ? నీ కాబోయే శ్రీమతిని ఇంకా రెడీ చేయలేదా? నాకన్నా ముందు తనే రెడీ అయింది. కింద జీప్లో వెయిట్ చేస్తుంది. గ్రేట్. పెళ్లి కూతురు పెళ్లి మంటపం ఎక్కడానికి రెడీ అయ్యి పల్లకిలో కూర్చుందన్నమాట. చెప్పానుగా, రేపటి నుంచి నీకు కనిపించదని. జింకే పులి నమ్మి బోన్లోకి అడుగు పెడుతుంటే ఇంకా ప్రాబ్లమే ఉంటుంది. మీ కొత్త జీవితం మొదలవ్వటానికి రూట్ దరిదాపు క్లియర్ అయినట్టే. అడ్వాన్స్గా హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఏంటి చంద్ర, నీ వాయిస్లో కాబోయే పెళ్లి కొడుక్కి ఉండాల్సిన జోష్ లేదు? అంతా బాగుంది కానీ చిన్న హెడ్ఏక్గా ఉంది. హెడ్ఏకా? ఏంటది? సావిత్రి ఫ్రెండ్ లావణ్య అని ఒకటి ఉందిగా. ఆ, అవును. ఉంటే అది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏదైనా వస్తుందా అని చిన్న అనుమానంగా ఉంది. అనుమానం రాకూడదు. వచ్చాక దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. పల్లెకిలో పెళ్లి కూతుర్ని ఎక్కించుకొని నీ బిజీలో నువ్వున్నావు కాబట్టి నీ పని నువ్వు చూసుకో. మరది దాని సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా బయలుదేరండి. హ్యాపీ జర్నీ. ఆ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా? దాని ఫోటో పెళ్లిలో తీసిన ఫోటో ఉంది. అర్జెంటుగా నాకు పంపించు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తాను. ఓకే. సావిత్రి లేదేంటి? ఇది కానీ పంపించలేదు కదా. ఏంటి లావణ్య గారు ఇలా వచ్చారు? సావిత్రితో చిన్న పనుండి వచ్చానండి. తనెక్కడా? మీతో జీప్లో రావడం నేను చూశాను. ఎక్కడని అడుగుతుంది ఏంటి? దీనికి తెలీదా? మరి సావిత్రి ఏది? ముందు దీన్ని పంపించాలి.
సావిత్రి ఏదో పనుందని వచ్చే దారిలో దిగిపోయిందండి. అయినా మీ ఫ్రెండ్ గురించి నన్ను అడుగుతున్నారేంటి? ఫోన్ చేస్తే ఎక్కడుందో చెప్తుందిగా. అంటే ట్రై చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావట్లేదు. అర్జెంట్గా దాంతో ఓ విషయం మాట్లాడాలి. ఆ, మరి ఎలా చేస్తారు? ఎలాగోలాగా దాన్ని కలిసి ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీ దగ్గరకు వస్తే మాత్రం అర్జెంట్గా నన్ను కలవమని చెప్పండి. అలాగే. వస్తానండి, మర్చిపోకండి, చాలా అర్జెంట్. ష్యూర్. ఎక్కడ దానికి కంటపడొద్దని భయపడి చచ్చాను. ఇంతకీ సావిత్రి ఎక్కడికి వెళ్ళింది? ఏమండి? సావిత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు? లావణ్య రావటం చూసి దాక్కున్నానండి. ఇప్పుడు దానికి కనిపించుంటే ఏదో ఒక కథ చెప్పి నా బుర్ర పాడు చేసేది. అందుకే దాక్కున్నాను. ఓహ్, ఆహా, ఏం నమ్మకం సావిత్రి. సాలెపురుగుని సీతాకోక చిలుక నమ్మినట్లు ఎంత బాగా నమ్మా. ఈ నమ్మకం చాలు నిన్ను నా దాన్ని చేసుకోవడానికి. ఓకే సావిత్రి, ఫ్లైట్ టైం అయిపోతుంది, పద. హలో, బాగున్నావమ్మా? డాక్టర్ గారు మీరా? బాగున్నారా? మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. అవును, ఇటెక్కడి నుంచి? పని మీద వెళ్ళొస్తున్నానండి. అవునా, అందరూ బాగున్నారా? బాగున్నారండి. చాలా రోజులు అయిపోయింది కదా, ఎలా ఉన్నారో పలకరిద్దామని ఆపాను, అంతే. వస్తాను. అవును, మీ ఫ్రెండ్ పెళ్ళయిందా? ఫ్రెండ్ పెళ్ళా? దాని పెళ్ళని మీకెవరు చెప్పారు? తెలిసిందిలే, ఆ పెళ్లి గురించేనంటగా మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటి డాక్టర్, ఇంటి మనిషిలా అన్ని తెలిసినట్టు చెప్తున్నారు? తెలుసమ్మా. అతనెవరు? చంద్రశేఖర్. అతనేగా ఆ రోజు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి తన కూతురు జీవితం కోసం ఆ తల్లి ఇలాంటి త్యాగం చేయాలని చూసింది. ఆ తల్లి కోసం అబద్ధం చెప్పండి అంటే ఆ రోజు అందరికీ ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పాను. నిజానికి ఆమె పరిస్థితి అంత సీరియస్ గా ఏమీ లేదు. ఆ రోజు అతని మాటలు నమ్మి అబద్ధం చెప్పాను. ఆ తర్వాతే తెలిసింది అతను చాలా మోసగాడని. బ్రతికే ఉంది సార్.